అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేల్ ఫీమేల్ ఫీల్డ్లో ఉన్నాం. ఈ మేల్ ఫీమేల్లో కట్టెతోని పూతను దులపడం జరుగుతుంది. కట్టెతోని కాకుండా చాలా మంది రైతులు కూడా తాడుతో దులుపుతా ఉంటారు. తాడుకు కట్టెకు డిఫరెంట్ ఏంటి అనేది ఒక చిన్న క్లారిటీ. తాడుతో కన్నా కట్టెతోనే పూత దులపడం వలన ఎక్కువగా అంటే పరాగ సంపర్కం జరుగుతుంది అన్నమాట. ఈ కట్టెతోనే దులపడంతోనే మనకు ఈల్డ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. మళ్ళీ ఈ పూత దులపడాన్ని కూడా మనం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు మాత్రమే ఈ టైం లోపలనే చేస్తారు. ఎందుకు ఈ టైం లోపల చేస్తారంటే ఈ సన్లైట్కి ఈ యొక్క యాంథసిస్ అనేది 11 నుంచి 1 వరకు యాంథసిస్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ టైంలో మనం పూత దులిపితే అప్పుడు ఆ పాలినేషన్ కరెక్ట్ జరిగి ఈల్డ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఉద్దేశంతోనే మేల్ ఫీమేల్ వేసిన ప్రతి ప్యాడీ రైతు కూడా ఉదయం 11 నుంచి 1 వరకు పూత దులపడం అనేది కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఈ విధంగా ఒక వారానికి 2 టైమ్స్ చేయడం వల్ల ఈల్డ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. ఈ సీడ్ బైబ్యాక్ ఒప్పందం ద్వారా కింటాకి 9,000 రూపాయలు